రోల్ కెమెరా యాక్షన్. మన ఊరికి ఏం అరిష్టం జరిగిందో ప్రతి అమాసకి ఇట్లా చనిపోతుండ్రు. ఇట్లనే చచ్చిపోతే మన ఊరు అల్లకొల్లారం అయిపోతుంది. కరెంటు పోయి చాలాసేపు అయింది, ఇంకా వస్తలేదు. అయినా ఊర్లో మనుషులు పోతేనే పట్టించుకుంటలేరు, కరెంటు పోతే ఏం పట్టించుకుంటారు? అమ్మ దుకాణంలో పోయి క్యాండిల్ తీసుకురావాలనా? ఈ రాత్రిపూట బయటకు వద్దు బిడ్డ, ఊళ్ళో మంచిగా లేదు, నేనే దీపం పెడతది. నాన్నా, లైట్ లేకుంటున్నావేంది నాన్నా? ఓ పడుకున్నావా నాన్నా? నాన్నా నాన్నా, ఏంద్రా చెప్పక చేయకొచ్చినావు? ఏం లేదు నాన్న, చూడక చాలా రోజులు అవుతుందిగా, అందుకే చూద్దామని వచ్చిన. వచ్చి కాలు నడుకున్నావు లేదురా? నీకు ముందే అలవాట్లేదు, కాలు ఎడుకోపో.
ఆగ్రా వస్తున్నా. మొత్తం పొలమే పెట్టిరేంది నాన్న. వరి పెడితేనే పుట్టకెళ్తుంది బిడ్డ. ఈ కాలంలో వేరే పంటలు పెడితే పుట్టకెడ వెళ్తుంది బిడ్డ. ఆ పొలమే వాళ్ళదే. మన మల్లేష్ గాంధీ. నమస్తే మల్లేష్ అన్న. నమస్తే తమ్మి. ఏమ్రా తమ్మి, ఎప్పుడు వచ్చినావు? అన్న నిన్ననే వచ్చిన. నాన్న ఇప్పుడే నీ గురించి చెప్తుండు, నువ్వు వచ్చినావు. అంతా మంచిదేనారా మరి? అన్న అంతా మంచిదే. సరే తీరా, ఇంటికి వచ్చి కలుస్తాం మరి. సరే సరేరా. అబ్బా వచ్చినావురా. రాక వస్తానా? ఎందుకురా ఊకే రమ్మంటున్నావు? 15 రోజుల నుంచి సాగొడుతున్నావు. నీకు తెలుసుగారా, ఇల్లు కొనాకుంది. అసలే ఊర్లో ఆగమాగం ఉంది. నా భయం నాదిరా. అట్లాంటప్పుడు పోయి నీ పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు కదరా. దాని గురించి నీకు గుడ్డు తెలుసారా? నీ అవ్వ అదో పెళ్ళం దాన్ని నేను తెచ్చుకున్నాడు. పట్టు చీర కొనియలేదని ముక్కుల చీమిడి వచ్చేదాకా ఏడ్చి ఏడ్చి నా ముడ్డు మీద చనిపోయిందిరా అది. మరి కొనియకపోయినావు? నాకు తాగనీకే పైసలు, దానికి పట్టు చీర నుంచిరా తీసుకొచ్చేది. మళ్ళీగా ఇక పెళ్ళి చేసుకోవారా? ఇక నువ్వు పోరు నాత్రా. లేదు, అయినా చేతిలో పైసలు ఉన్నాడు. పెళ్ళి చేసుకుంటే మనిషి మాత్రమే ఉంటాడు, మనశ్శాంతి ఉండదు. గమ్మున అనుకో ఇక. ఓ కాకా, రారా. పొలానికి నీళ్ళు కొట్టడం అయిపోయిందా అన్న? అయిపోయింది తమ్మి. కాకా నేను ఒకటి అడగాలనే. మన ఊళ్ళో ప్రతి అమాసం ఒకళ్ళు చనిపోతురు కదా 4 నెలల నుంచి. ఆ నోళ్ళ దొరకడది అయిపోయేదిగా. అంత తేలిక కాదు. 14 ఏళ్ళ క్రింద వీర్రాజు అనే మాంత్రికుడు ఉండే. వాడు మంత్రాలు చేయంగా నా కళ్ళతో చూసిన. చిన్న పెద్ద తేడా లేకుండా నరబలిదాలను కోరేటోడు వాని శుద్రశక్తుల కోసం. ఇట్లా కాదని ఊరంతా పోగై వాడిని చంపేసినాం. కానీ వాడు ఊరోళ్ళ దృష్టిలో చనిపోయారు అనుకుంటారు. వాడు బ్రతికి బట్ట కట్టిండో సచ్చిండో తెలియదు. అంటే వీర్రాజే చేస్తుండే ఇదంతా.